హాయ్ గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మధ్య చాలా థ్రిల్లర్ అండ్ మిస్టరీ షోస్ వస్తున్నాయి కదా! అందులో ఒకటి 'హిస్ అండ్ హెర్స్'. ఇది బేసిక్‌లీ ఒక మర్డర్ మిస్టరీ జానర్. కానీ మన రెగ్యులర్ డ్రామాస్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఇది మీ వాచ్ లిస్ట్‌లో ఉండాల్సిన షోనా కాదా అనేది ఇప్పుడు చూసేద్దాం. స్టోరీ విషయానికొస్తే ఇదొక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒక జర్నలిస్ట్ అండ్ ఒక డిటెక్టివ్. వీళ్ళిద్దరు సెపరేట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ వాళ్ళిద్దరి పాస్ట్‌కి ఈ కేస్‌కి ఏదో ఒక లింక్ ఉంటుంది. ప్రెమిస్ విన్నప్పుడే నాకు బాలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాన్సెప్ట్ ఎంతో సింపుల్‌గా చెప్పాలంటే మనకి తెలిసిన వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు అసలెవరు? ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ సైడ్ ఉంటుందని ఈ షో చూపిస్తుంది. రైటింగ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. ప్రతి సీన్లో ఏదో ఒక మిస్టరీ ఎలిమెంట్ మెయింటైన్ చేశారు. పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ అది ఆ అట్మాస్ఫెరిక్ మూడ్ బిల్డ్ చేయడానికి అవసరం అనిపించింది. అయితే మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం స్ట్రెచ్ చేశారని అనిపించింది. కానీ ట్విస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఇదే ట్విస్ట్ అని ఫిక్స్ అయ్యే లోపలే ఇంకోటొచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్. లీడ్ యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో చాలా న్యాచురల్గా వచ్చారు. ఇక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. ఎక్కడ ఫోర్స్డ్గా అనిపించాడు. టెక్నికల్గా కూడా షో చాలా రిచ్గా ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీరియస్ అండ్ మిస్టరీ వైబ్ని సూపర్గా ఎలివేట్ చేశాయి. ప్రతి ఫ్రేమ్లో ఒక టెన్షన్ ఫీల్ అవుతాం మనం. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్కి వస్తే ప్లస్ పాయింట్స్ అంటే డెఫినెట్లీ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్స్. నెగటివ్స్ గురించి మాట్లాడాలంటే నేను ముందు చెప్పినట్టే స్లో పేసింగ్. అందరు దీనికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, కొంచెం పేషెన్స్ కావాలి. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ని ఇంకొంచెం బెటర్గా డెవలప్ చేసి ఉండొచ్చు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మీరు స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇది పక్క బింజ్ వర్ది. లేదు మాకు ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ కావాలి అంటే మాత్రం ఇది కొంచెం స్లోగా అనిపిస్తుంది. మై సజెషన్, వీకెండ్లో కూర్చొని ప్రశాంతంగా చూసేచ్చు. వన్ టైం వాచ్కి మాత్రం డెఫినెట్లీ పర్ఫెక్ట్. మరి మీలో ఎవరైనా ఇది చూసారా? చూసుంటే మీకు ఏమనిపించిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సో లెట్స్ డిస్కస్. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.